ఇక సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో మరొకసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. చిత్తకాని మండలం జగన్నాథపురంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ వేదిక నుంచి వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా తుది విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా 2029 జూన్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు 25కు, అసెంబ్లీ సీట్లు 182కు పెరుగుతాయన్నారు. ఆ 182 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి ఒంటరిగానే 117 సీట్లు గెలిచి రెండోసారి సగర్వంగా ప్రజాపాలనను తీసుకొస్తుందంటూ భద్రాచలం రాముడి మీద ఆనవేశారు. ఇది కేవలం నా మాట కాదు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పూనిన ప్రతిజ్ఞాని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆన. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తు పెట్టుకోండి ఈ తారీఖు.